ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో తన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమవారం విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతోంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సర్వే, బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంపై చర్చించనున్నారు. వైసీపీ హయాంలో భూ ఆక్రమణలు, డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ సేద్యం, మాతా శిశు మరణాలు, రోడ్ల నిర్మాణం, అమరావతిలోని R5 జోన్లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అధికారులు వేగం అందుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాదే. మళ్ళీ 1995 చంద్రబాబు చూస్తారు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తా. అంగన్వాడీలు, స్కూళ్ళు, డ్రైనేజీలు పరిశీలిస్తా. గతంలో అధికారులే హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు అని కలెక్టర్ల సదస్సులో సీఎం వివరించారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పెన్షన్ల పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న రాష్ట్రానికి సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం. 100 రోజుల టార్గెట్గా పనులు చేస్తున్నాం. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. నిబంధన ప్రకారం కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి సమస్యను చూడాలని సీఎం చంద్రబాబు గారు ఉన్నతాధికారులకు సూచించారు. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారం ఉందని పెత్తందారులా ప్రవర్తించొద్దని, సహోద్యోగులతో పని చేయించుకోండి, అంతేగాని వారిని అవమానించేలా మాట్లాడొద్దు. అది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. అలాగే టైం మేనేజ్మెంట్ చేసుకొని వర్క్ చేయండి అని కోరారు. దీన్ని బట్టి చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మారిపోయారండి. 100 రోజుల్లో ఉన్న సమస్యలు మొత్తం సాల్వ్ చేస్తాను అని ఆయన ఇటీవలలో పేర్కొనడం మనం తెలుసుకున్నాం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలు వన్ బై వన్ పరిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్సు మరియు పెన్షన్లకు ఉన్న సమస్యలు కూడా ఇలాగే ఆయన పరిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తెలివితేటలు, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మనం గతంలో ఎంతగానో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన మారిన చంద్రబాబుని చూస్తారు అని ఆయనే చెప్పడం మనం విన్నాము. కాబట్టి త్వరలోనే IR లేదా PRC సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఉద్యోగులకి, పెన్షనర్స్కి, టీచర్స్కి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి సిమ్టమ్స్ ఒక ఇదిగా మనం అర్థం చేసుకోవచ్చు. 2019 నుంచి 2024 మధ్యలో చాలామందికి జీతాలు అన్నవి మెయిన్లీ జ్యుడిషియల్ వారికి మాత్రమే 1వ తేదీన పడ్డాయండి. దాన్ని నేను ప్రత్యేకంగా చూశాను. జ్యుడిషియల్ వారికి మాత్రం మ్యాక్సిమం ఎవరికి పట్టకపోయినా 1వ తేదీ మాత్రం పడ్డాయి జ్యుడిషియల్ వారికి. మిగతా వాళ్ళకి మాత్రం చాలామంది 15వ తేదీ, 18వ తేదీ వరకు పడడం జరిగింది. సోషల్ మీడియాలో చాలామంది 1వ తేదీ, 2వ తేదీన పోయిన నెలలో తమ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో శాలరీస్, పెన్షన్స్ డిపాజిట్ అవ్వడం వల్ల వాళ్ళు తమ సంతోషాలను వ్యక్తం చేయడం చూసాము. ఈ మార్పుకు కారణం చంద్రబాబు నాయుడు గారి అనుభవమే కారణం. 2019, 2024 మధ్యలో చాలామందికి 15వ తేదీ, 18వ తేదీ వరకు పడ్డాయి. దాంతో పోలిస్తే 1, 2 లేదా 5వ తేదీ వరకు పడ్డం అంటే అది ఎంతో బెటర్. కాబట్టి సీఎం గారు మాటిచ్చారంటే ఆయన తప్పకుండా చేసి చూపిస్తారండి. ఇవన్నీ చూడబోతే త్వరలోనే IRకి సంబంధించి లేదా PRCకి సంబంధించి ఒక మంచి శుభవార్త అందరూ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ ఈ సంవత్సరం ఇస్తే IR ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ సంవత్సరం పిఆర్సీ ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఐఆర్ఏ ఇవ్వచ్చు. వచ్చే సంవత్సరం పిఆర్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4500 టవర్ల ద్వారా నాణ్యమైన 4G సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అతి తక్కువ రేట్లలో సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని, ప్రైవేట్ సంస్థలు ధరల వల్ల ప్రజలు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారని వివరించారు. ఇటీవల ఎంతోమంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటికి కారణం ఇతర టెలికాం కంపెనీలు తమ నెలవారీ టారిఫ్ రేట్లు పెంచడమే కారణమని ఎంతోమంది కస్టమర్స్ తమ ఆందోళనను తెలియజేస్తూ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి బిఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో దేశీయ నూతన బేస్ బ్యాండ్ యూనిట్ను స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. అక్కడ నిర్మించిన 4G టవర్ను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులో ధరలో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. యువత విద్య నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G సేవలను అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని వెల్లడించారు. వచ్చే సెప్టెంబర్ కల్లా 70, మార్చి నాటికి 100% దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజధానిలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. బిఎస్ఎన్ఎల్ సిఎండి రాబర్ట్ జె రవి గారు, ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషశలమ్మ గారు మాట్లాడుతూ ఏపీలో 300 ప్రాంతాల్లో 4G సేవలను కొనసాగించడానికి టవర్లు ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నామని చెప్పారు. మరో 400 చోట్ల టవర్ సామాగ్రిని ఏర్పాటు చేస్తూ 4G సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గ్రామ వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయింది. ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు కూడా గ్రూపుల్లో నుంచి వైదొలిగేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం 5 గంటలకు నివేదిక ఇవ్వాలని పుర కమిషనర్లు, మండల్ పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓ, రాష్ట్ర సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ గారు ఆదేశించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశం బోరాన్ ఘాట్లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి జారిపడిన ఘటన శనివారం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కలకలలాడి పర్యాటకులు భారీగా పోటెత్తుతున్నారు. పూణేకు చెందిన ఓ బృందం బోరాన్ ఘాట్ సందర్శనకు వచ్చింది. ఈ బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి రోడ్డు అంచున సెల్ఫీ తీసుకుంటూ పట్టుజారి లోయలోకి పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డ్ స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఆసుపత్రిలో చేర్పించామని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. అధిక వర్షాల వల్ల మట్టి జారుడుగా ఉండడంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేంద్ర గారు తెలిపారు. వర్షాలు కొనసాగుతున్నందున జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సోమవారం వరకు మూసివేయాలని ఆదేశించారు. కాబట్టి సెల్ఫీ లాంటివి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే సెల్ఫీని అవాయిడ్ చేయండి. మనకి ఫోటోల కంటే ప్రాణం ముఖ్యమైనది. ఒక ఫోటో పోతే ఇంకో ఫోటో తీసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మనకు వెనక్కి రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యం చేయొద్దు. బీ సేఫ్. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సమావేశమవుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలోనూ ఎంపీసీ కీలక రెపో రేటును యథాతథంగా 6.5% వద్దే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఎంపీసీ రెపో రేటు
6.5% వద్దే కొనసాగుతుంది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రైవేటు రంగంలో 4వ తరగతి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ గారు మరోసారి డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో అవుట్సోర్సింగ్ ద్వారా జరిగే నియామకాలు రిజర్వేషన్లు పాటించట్లేదు. అణగారిన వర్గాల ప్రజలకు 4వ తరగతి ఉద్యోగాలు దక్కేవి. రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో వారు వాటికి దూరం అవుతున్నారు. 4వ తరగతి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలని మా పార్టీ అప్నా దళ్ తరపున డిమాండ్ చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. కులగణన చేయాలనే డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కులాల వారీగా లెక్కలు తేలినప్పుడే ఆయా వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనం చేకూరుతుందన్నారు. అయోధ్య అత్యాచార ఘటనపై మాట్లాడుతూ నేరస్తులకు మతం లేదని, మహిళలపై నేరాలకు పాల్పడిన వారెవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని చెప్పారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్లో ఫేస్బుక్ చూస్తుండగా రూ. 48 విలువ చేసే యాపిల్ ఫోన్ స్పెషల్ ఆఫర్లో 12,000 రూపాయలకే వస్తుందని యాడ్లో కనిపించింది. ఇది ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. సెల్ ఫోన్ ధర గురించి గూగుల్లో సెర్చ్ చేశాడు. అందులోనూ అదే ధర కనిపించడంతో మళ్ళీ వేరే ఆన్లైన్ యాప్లో ఆ సెల్ ధర వెతికాడు. కానీ అక్కడ పెద్దగా ఆఫర్ లేకపోవడంతో ముందుగా సేవ్ చేసుకున్న ఫేస్బుక్ యాప్లోనే ఆర్డర్ పెట్టేందుకు నిర్ణయించుకున్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉండడంతో మరింత ధైర్యంగా సెల్ ఫోన్ బుక్ చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే సెల్ ఫోన్ బాక్స్ కొరియర్ ద్వారా వచ్చింది. పోస్ట్ మ్యాన్కు 12,000 రూపాయలు చెల్లించగా అతడు వెళ్ళిపోయాడు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూడగా 2 నిజమైన యాపిల్స్ ఉండడంతో కంగుతిన్నాడు. వెంటనే డెలివరీ ఏజెంట్ వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. తాను చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరాడు. అయితే వస్తువు ఇవ్వడం వరకే తన బాధ్యత అని, దాన్ని రిటర్న్ చేయాలంటే ఏ యాప్లో ఆర్డర్ పెట్టారో ఆ యాప్లో రిటర్న్ ఆప్షన్ ద్వారా తిరస్కరించాలని సూచించాడు. అయితే ఆ యాప్లో ఆ ఆప్షన్ లేదు. ఆర్డర్ బుక్ చేసినప్పుడు వచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. దీంతో తాను నకిలీ యాప్తో మోసపోయానని గ్రహించినా ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయాడు. ఇదే మాదిరిగానే తాడేపల్లిగూడెంలోని ఎలక్ట్రానిక్ వస్తువు కోసం ఆర్డర్ పెడితే ఆట వస్తువు రావడంతో మరో వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఇలా తరచూ ఏదో ఒక చోట నకిలీ యాప్లతో జనాన్ని మోసం చేయడానికి మోసగాళ్ళు రోజుకో రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. కాబట్టి జనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆన్లైన్లో అధిక ధర ఉన్న ఐఫోన్ లాంటి వస్తువుల్ని తక్కువ ధరతో ఇస్తున్నప్పుడు మనం అనుమానించాలి. ఇది అవేర్నెస్ కోసం చేయడం జరిగిందండి. బీ కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఖర్జూరం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే సెలీనియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను బలంగా చేస్తాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి. ఇంకా దీంతో పలు రకాలమైన ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.